గుడ్ మార్నింగ్. లంచ్ బాక్స్కి చేయడానికి క్యారెట్ రైస్ చేస్తున్నా. కొద్దిగా నెయ్యి ఇది మెల్ట్ అయింది అంటే ముంతమామిడి పప్పు శనగగింజలు వేయించుకోవడానికి వేస్తున్నా. బట్ ఇలా వేసుకోండి. దీన్ని వేయించి పక్కకు పెట్టుకుంటాను, ఎందుకంటే పప్పులో పోపు దినుసులో కలిపేస్తే మెత్తబడిపోతుంది కదా. సో ఇలా మీరు ట్రై చేసి చూడండి. దీంతో ఇంకొకటి కొత్త ట్విస్ట్ ఏమంటే నేను పొటాటో కూడా వేస్తున్నాను, చాలా బాగుంటుంది ఇది. వేసేసాను క్యారెట్ రైస్కి. కొద్దిగా ఆవాలు వేగినాక పప్పు దినుసులు జీలకర్ర వేసుకుంటాము. దీనికి తెల్లగడ్డ, దంచుకున్న తెల్లగడ్డ, ఒక 4-5 చిల్లి వేగనిస్తాను. దీంట్లో 2 రెడ్ చిల్లీ, ఆనియన్ వేగనిస్తాను. దీంట్లో ఏమంటే నేను చికెన్ మసాలా పొడి వేసుకుంటే బాగుంటుంది. ఫ్లేవర్ అనేది పిల్లలకి బాగా నచ్చుతుంది కదా చికెన్ అంటే. సో అది ఆ పొడి వేసుకుంటాము. కాసేపు దీన్ని వేగనిద్దాం కదా. ఇక కర్రీ వేసి వేగిపోయింది కర్రీ. కొత్తిమీర కూడా దీంట్లో వేసుకున్నాము. ఇలా ఆయిల్ వేసుకుంటే పిల్లలకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా తెలియదు అనమాట. మనకు కూడా బాగుంటుంది ఇలా చేసుకోవచ్చు హ్యాపీగా. బాగా వేగిపోయింది. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది. క్యారెట్ ఒక 2 మెంబర్స్కి క్యారెట్ జీడి పెట్టుకున్నాను నేను. పొటాటో కూడా ఇలా జీడి పెట్టుకున్నాను ఒకటి. సరిపోయేంత సాల్ట్ వేసేసి మనం కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని 5 మినిట్స్ కుక్ అవనిద్దాము. ఇలా మనం పొటాటో వేసి ఫ్రై కూడా చేసి పిల్లలకి పెట్టచ్చు. దీనిలో చికెన్ మసాలా పొడి వేసేస్తాము. ఇప్పుడు మనం దానికి రైస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. లాస్ట్లో మనం ఇప్పుడు లెమన్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా అలానే కర్డ్, మీరు కూడా ట్రై చేయండి.